రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పరిపాలన సాగించాలని నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు శ్రీహరి సూచించారు. అభివృద్ధి ధ్యేయంగా బతకాల్సి ఒక రాజకీయ నాయకుని జీవిత కాలం అంతా కూడా ఎప్పటి వరకైతే ఆలోచన, చూపు అన్ని కూడా అభివృద్ధి దిక్కుంటాయో, డెవలప్మెంట్ కోణంలో ఆలోచన చేస్తాడో రాజకీయ నాయకునికి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే భవిష్యత్తు ఉండదు అన్న విషయాన్ని గుర్తెరిగి బతకాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక్కసారి కాదు, మీరు ఇంకా చాలా సార్లు కార్పొరేటర్ గా ఇంకా రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఇంకా ముందుకు పెద్ద స్థాయిలో ఒక కౌన్సిలర్ గెలిచిన నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగిన అంటే ఖచ్చితంగా భయంతో సర్వీసెస్ ఇచ్చేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాం. నేను చెయ్యాలనే తపన, నా ప్రాంతం, నా ఏరియా, నాకు ఓటేసిన ప్రజలు, వీళ్ళకి నేను జవాబుదారీగా ఉండాలని జవాబుదారీ తత్వమే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రాజకీయంలో ఇంకా పై స్థాయికి ఎదిగే విధంగా మీ ప్రవర్తన, ఆచరణ ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మరి మనకిచ్చి ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం ఈ ఓటు రూపకంగా మనకి ఈ స్థాయి కల్పించిన ముఖ్యంగా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాధ్యమైనందుకు అభివృద్ధికి ఆలోచన చేసుకుంటూ పోదాం.